క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. గత వారం మనం ఒక సందేశాన్ని, చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని విన్నాం. చాలా ప్రాముఖ్యమైన సందేశం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చాలు. గత వారం మనం ఇదే విషయాన్ని మాట్లాడుకున్నాం. కాకపోతే మొదటి వచనం చదువుకున్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ప్రైజ్ ద లార్డ్. గత వారం మనం మాట్లాడుకున్న మాట ఏమిటంటే, ఆయన యందు నిలుచుంటే మనం ఫలించడం ఎలా జరుగుతుంది, ఎలా ఫలిస్తాం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ఆయన మనసుకు ఆనుకొని ఆయన చెప్పినది చెప్పినట్లు చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయన యందు ఉంటాము. మరి మనం ఎలా ఫలిస్తాము అంటే, ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న సారము, ఆయనలో ఉన్న సామర్థ్యత మనలో ఇంజెక్ట్ చేయబడుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా అది మనలో ఫలింపు జరుగుతుంది అని చెప్పాను. అలాగే ప్రవక్తతో సాగితే ప్రవక్త ఫలం పొందుతాం, దేవునితో సాగితే దేవుని ఫలం కూడా పొందుతాం. ఆయనలో ఉన్న జీవం మనలోనికి వస్తుంది, అప్పుడు మనం ఫలిస్తాం. చెట్టులో ఉన్నటువంటి సారం కొమ్మలోనికి వెళ్ళిన తర్వాతే కొమ్మ చిగురించడం ప్రారంభిస్తుంది. కాబట్టి చిగురించిన కొమ్మలు మనం అవ్వాలంటే ఖచ్చితంగా చెట్టుకు ఆనుకొని ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఒకనాడు ఒక మహాభక్తుడు, ఏమండి, యాత్రికుని ప్రయాణం అనే ఓ మహాగ్రంథం రాసినప్పుడు, ఆత్మీయ జీవితం ఇలా ఉంటుంది, ఇలాంటి ఒడిదొడుకులు ఉంటాయి, ఇలా సాతాను ఎదుర్కొంటాడు, మనం వాడిని ఇలా గెలవాలి, ఇన్ని రకాల మనస్సులు కలుగుతాయి అని చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని గ్రహించి చాలామంది మేలు పొందారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని కూడా దానిలాగే భావించి మేలు పొందితే మంచిది. రైట్. నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు అన్నాడు. ఇంకో చోట ఆయన ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు, మనమేమో కొమ్మలం కదా. విస్తారమైన ఒలివ చెట్టు, విస్తారమైన ఒలివ చెట్టు, సారమై ఉన్నటువంటి ఒలివ చెట్టు, జీవమై ఉన్నటువంటి ఒలివ చెట్టు. దేవుడు తనలోని పోలికను జంతువులలో కూడా చూపించుకున్న సందర్భాలు ఉన్నాయి, పక్షులలో చూపించుకున్న సందర్భాలు. గొర్రెను చూపించి పాపములను మోసుకొని పోయే క్రీస్తు అని అన్నారు, పావురమును చూపించి పరిశుద్ధాత్ముడు అన్నాడు. అంటే సృష్టింపబడిన వాటి వలన కూడా దేవుని అదృశ్య లక్షణాలు కనబడుతూ వచ్చాయి. దేవుడు తనను తాను అనేకమైన వాటిలో చూపించుకుంటున్నాడు, మనల్ని కూడా దానిలోనే అటాచ్డ్ అవ్వమంటున్నాడు. గొర్రెగా తనను తాను చూపించుకున్నట్టుగానే మనల్ని గొర్రెలు అన్నాడు, నా గొర్రెలు. పావురముగా తనను తాను చూపించుకున్నట్లుగానే పావురం అంటే నిష్కపటమైన మనసు కలిగి ఉండమని మనతో అన్నాడు కదా. ఆయన సింహంతో పోల్చుకున్నాడు, మనల్ని కూడా సింహపు పిల్లలతో పోల్చాడు. ఆయన ఏమై ఉన్నాడో అదే మనం అవ్వాలనుకున్నాడు, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. అయితే ఆయన చెట్టు అయితే మనం కూడా చెట్టు అవ్వాలన్నాడు కదా. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన దేనితో పోల్చుకున్నాడో దాంట్లోనే మనల్ని ఉంచాడు. మనం ఎలా ఫలిస్తాము అంటే, ఆయనకు అటాచ్డ్ అయినప్పుడే ఫలిస్తామని మనం గత వారం నేర్చుకున్నాం. ఇందులో భాగంగా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఆయన మనస్సుకు మిళితమైపోవాలి, ఆయన ఆలోచనలకు మిళితమైపోయాలి. ఆయన ఏం చెయ్యమంటున్నాడో దాంట్లో మనం ఇష్టాన్ని చంపుకొని దాన్ని చేస్తూ ఉండాలి, ఫలించేస్తాం ఆటోమేటిక్గా. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పింది చేస్తే ఫలిస్తాం, కానీ ఆయన చెప్పిన దాంట్లో మన ఆలోచనలు కలిపితే ఉన్న ఫలింపు పోతుంది, ఎవరు ఫలించరు. ఈరోజు నేను చెప్పబోయే సంగతికి ముందు దీన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కాబట్టి దేవుడు ఏది చూపిస్తున్నాడో దాంట్లో మనల్ని కూడా జొప్పిస్తున్నాడు, మనల్ని కూడా పెడుతున్నాడు. ఆమేన్. నీతి సూర్యుడిగా పోల్చుకున్నాడు ఆయన, మనల్ని సూర్యుడిగా పెట్టాడు. మరి ఇక ముందు పెట్టబోతున్నాడు. నూతన యెరూషలేము పట్టణం సూర్యస్థానంలో ఉండబోతుంది విశ్వానికి. ఆమేన్. దాని వెలుగున భూప్రజలు, ఆనాడు నూతన భూమి నూతన ఆకాశం మీద ఉండే ప్రజలు నడవబోతున్నారు. నూతన యెరూషలేము పట్టణంలో సంఘం ఉంటుంది, నూతన భూమి నూతన ఆకాశంలో కాదు.
నూతన భూమి నూతన ఆకాశములో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాని వెలుగుకు నడుస్తారంట. మొత్తం విశ్వమంతా నూతన యెరూషలేము పట్టణం వెలుగులో ఉంటుంది. ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఎవరుంటారు? ఆల్రెడీ దీని గురించి మనం కొన్ని సందేశాలు ఆల్రెడీ మాట్లాడుకున్నాం, యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. నూతన యెరూషలేము పట్టణంలో సంఘం ఉంటుంది, క్రీస్తు ఉంటారు. నీతి సూర్యుడైన వాడు ఆ పట్టణంలో ఉండుట చేత మనం కూడా ఆ పట్టణంలో ఉండుట చేత సూర్యస్థానం మనకు దొరుకుతుంది. కానీ ప్రస్తుత కాలంలో మనం సూర్యుడు కాదు, చంద్రుడు. ఆయన సూర్యుడు. అదేంటండి, మనం చంద్రుడిని బైబిల్లో ఎక్కడుంది అంటే చంద్రబింబమంత అందము గలదై అని చంద్రుడితో పోలిక. గ్రహాలు దేవుడు కాదు, పావురం దేవుడు కాదు, గొర్రె దేవుడు కాదు, పోలిక మాత్రమే. సో పోలికలో ఏమాత్రం అభ్యంతరం లేదు, పోల్చుకోవచ్చు. కొందరిని చూడగానే పంది గుర్తుకొస్తుంది. ఏంటంటే నోటి నిండా లిప్స్టిక్ కనబడుతుంది. అది బురదలో నోరు పెట్టినప్పుడు పాపం దానికి అలాగే ఉంటుంది. కొందరిని చూడగానే గంగిరెద్దు గుర్తుకొస్తుంది. అవసరం లేని అన్నీ వేసుకొని తిరుగుతారు ఒంటి మీద. సో ఒక్కొక్కరిని పోలిక. నిజంగా వాళ్ళు గంగిరెద్దులు కాదు, నిజంగా పందులు కాదు, కానీ పోలిక. కొందరిని చూస్తే కోతులు గుర్తుకొస్తాయి. వాడు అంత అలర్లరి చేస్తుంటాడు, అంత చిందరబందరు చేస్తుంటాడు, అలాగా. సో దేవునిలోని ఉన్నత తత్వాలు చూసినప్పుడు కొన్నిటిని పోల్చుకున్నాడు ఆయన. ఈ తప్పుడు తత్వాలు చూస్తే మనకు అపవిత్ర జంతువులు గుర్తుకొచ్చినాయి. కానీ ఆయనలో ఉన్నతమైన లక్షణాలు చూస్తే ఉన్నతమైనటువంటి పవిత్ర జంతువులే గుర్తుకొచ్చాయి. యోబు గ్రంథంలో కొన్ని జంతువుల ప్రస్తావన ఉంది. దాని గురించి ప్రభు చిత్తమైతే మనం మాట్లాడుకుందాం. ఆయనే మనలోంచి మాట్లాడును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. కాబట్టి దేవుడు వేటితో తనను తాను పోల్చుకుంటున్నాడో దానిలో మనల్ని కూడా చేర్చుకోవాలనుకుంటున్నాడు. అలాగే ఒక అద్భుతమైన ఘట్టం మీ ముందు ఆవిష్కరిస్తాను. నాతో పాటు రండి. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి కొద్దిసేపు మనం నిత్యత్వంలోనికి వెళ్దాం. నా ఆలోచనలతో పాటు మీ ఆలోచనలను తీసుకొని రండి. చెబుతున్నప్పుడు ఇది కరెక్టా కాదా, నిజమా కాదా అనే పరిశీలన చేయక్కర్లేదు. ముందు మొత్తం విని అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత పరిశీలన చేద్దాం. నువ్వు ఇక్కడే ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, మాతో పాటు రాకెట్ ఎక్కవు. కాబట్టి వేరే గ్రహానికి వెళ్తున్నాం. మనస్సు అనే రాకెట్లో మీరు నాతో పాటు రండి. సో పరిశుద్ధాత్ముడు తన మనసులో మనల్ని పెట్టుకొని సర్వసత్యంలోనికి తీసుకెళ్ళను గాక. ప్రైజ్ ద లార్డ్. చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం అందరము ఎత్తబడిన తర్వాత క్రీస్తు మనం ఏమై ఉన్నామో చూపించే ప్రయత్నంగా ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరిస్తాడు. ఇది పోలికగా నేను మీకు చెప్తున్నాను. నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత నీవు ఆయనకు ఏమై ఉన్నావో కూడా దేవుడు నీకు చూపించడానికి ఆయన ఏమవుతాడంటే ఒకసారిగా కాండముగా నిలబడతాడు. ఏకకాండముగా నిలబడతాడు. వృక్షకాండముకు ఖచ్చితంగా ఏముంటుంది? వృక్షం అవుతుంది. కొమ్మలు ఉంటేనే అది వృక్షం అవుతుంది. కొమ్మలు లేకపోతే దాన్ని వృక్షం అంటామా? ఏమంటాం? మోడు బారింది అంటాం. కాబట్టి ఖచ్చితంగా చెట్టు అంటే ఏముండాలి? కొమ్మలు ఉండాలి. కొమ్మలు లేకపోతే దాన్ని చెట్టు అని పిలవలేం. పిలవగలమా? ఇంకో పదం వచ్చేస్తుంది. అలాగున క్రీస్తు ఒంటరివాడుగా ఉన్నాడు ప్రస్తుతానికి. అదేంటండి, దేవదూతలు ఉన్నారుగా, తండ్రి అయిన దేవుడు ఉన్నాడుగా. అంటే మనసులో ఒంటరివాడు కాదు, ఆయన స్థాయిలో ఒంటరివాడు. పరలోక మహిమ నరుడు అని ఒక మెసేజ్ చేసాం. అందులో చెప్పాం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది అని కేవలం ఆదాము గూర్చి మాత్రమే కాదు, క్రీస్తు యేసు నరుని గూర్చి కూడా చెప్పబడింది అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన వృక్షంతో పోల్చారనుకోండి, ఇప్పుడు మనం ఆయన్ని చెట్టుతో పోల్చాలి. ఇప్పుడు కొమ్మలు లేవుగా. కొమ్మలు ఎవరు? మనం ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు కొమ్మలతో చెట్టు అయి ఉన్నాడా, లేదంటే కేవలం కాండమై మాత్రమే ఉన్నాడా? రైట్, నిరూపణ అయిపోయింది కదా. ప్రైజ్ ద లార్డ్. ఆయన కాండమై అక్కడున్నాడు. మనం ఎత్తబడి వెళ్ళిన తర్వాత ఆయన సంతోషంగా మన వైపు అలా చూస్తూ ఉంటాడు. వెంటనే ఒక్కొక్కడు వెళ్ళి ఆయనకు అతుక్కుంటూ ఉంటాడు కొమ్మ రూపంలో. ప్రవక్తలు పెద్ద పెద్ద కొమ్ములు అవుతాయి. ప్రవక్త కన్న పిల్లలు చిన్ని కొమ్ములు అవుతాయి. పెద్ద పెద్ద కొమ్మలు వెళ్ళి అటాచ్డ్ అయిపోతాయి. మహాభక్తులు అందరూ అటాచ్డ్ అయిపోతుంటారు. ఆ తర్వాత చిన్ని కొమ్మలందరూ వెళ్ళి అటాచ్డ్ అయిపోతుంటారు. ఇందులో దేవుడు కొందరిని ఒకే ముద్దలోంచి రెండు ఆత్మలుగా చేసిన వారు ఉంటారు. వారు అక్కడ అటాచ్డ్ అయిపోతుంటారు. ప్రైజ్ ద లార్డ్. మీకు తెలుసా ఈ రహస్యం? దేవుడు ఆత్మల నిర్మాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒకే ముద్దలోంచి 2 కానీ 3 కానీ కూడా తీస్తాడు. ఒకే ముద్ద నుండి ఆయన ఎన్ని ముద్దలైనా చేయగలడని రోమాపత్రిక చెప్పింది. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్పేస్తాను. ఇప్పుడు ఆదాము ఒక్కటే ముద్దనా కాదా? ఆదాము నుండి మనం అందరం తీయబడ్డామా లేదా? శరీరం ఒక్క ముద్దలో నుండి శరీరాలే తీయబడితే ఆత్మలు దేవుడు తీస్తాడు. ఆ మాటకు వస్తే దేవుడు అనే ముద్దలో నుండి మనం అందరం వచ్చాం. మనమందరం ఆయన ఆత్మీయ ఉన్నాం.
అలాగునే ప్రత్యేకపరచబడ్డ ముద్దలోంచి దేవుడు వేరువేరుగా ముద్దలని చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అటాచ్డ్ అయిపోతాం. నువ్వు నేను ఒకే ముద్దలోంచి తీయబడ్డాం, నీ ఆత్మ నా ఆత్మ ఒకటే. మనం భూమి మీద ఎక్కడెక్కడో బ్రతికాం, కానీ ఇక్కడ మాత్రం ఒకటి చేయబడ్డాం. ఇలా అందరం ఒకటైపోయి ఏక శరీరం అవ్వాలన్నది దేవుని ఆలోచన. అందుకే ఒక్క ముద్దలోంచి ఇన్ని ఆత్మల్ని దేవుడు తీశాడు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని వివరించేటప్పుడు ఇంకా వివరంగా వెళ్తాను, ప్రస్తుతానికి మాత్రం ఇలా విందాం చాలు. ఇక ప్రధాన కొమ్మలన్నీ అటాచ్డ్ అవ్వగానే మిగతా ఆ ప్రవక్తల ద్వారా కనబడినటువంటి విశ్వాస జనాంగం కూడా కొమ్మలుగా అటాచ్డ్ అయిపోయిన తర్వాత దాని పేరేంటో తెలుసా? చెట్టు, జీవవృక్షం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అట్లాగా ఆయన వృక్షంతో పోలిక. వృక్షంతో ఎందుకు పోలిక అంటే నువ్వు కొమ్మ అవ్వాలి కాబట్టి ఆయన వృక్షంతో పోల్చుకున్నాడు. ఆమేన్. రైట్. ఆయన పావురంతో పోలిక, ఎందుకంటే నీ మనసు అలాంటి నిష్కపటంగా ఉండాలి కాబట్టి ఆయన పావురంతో పోలిక. ఆయన గొర్రెతో పోలిక, ఎందుకంటే నీ పాపంలో కడగబడాలి కాబట్టి, బలి అవ్వాలి కాబట్టి ఆయన గొర్రెతో పోలిక. ఆయన దేనితో పోల్చుకున్నాడు? అన్నిట్లో నువ్వు ఉన్నావు, అన్నిట్లో నువ్వు ఉండాల్సిందే. అందుకే తప్పిపోకుండా జాగ్రత్త పడమంటాడు. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా దేవునిలోని జీవాన్ని, సారాన్ని అనుభవించాలంటే ఏం చేయాలని నేర్చుకున్నాం? ఆయన ఆలోచనలన్నింటినీ గౌరవించాలి. ఆయన చిత్తం మీద దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన కష్టం లేకుండానే ఆయన ప్రభావం, ఆయన బలం మనలోనికి వచ్చేస్తుంది. ఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్ దేవుడు పంపిన భక్తులను కూడా మనం అలా వెంబడించినప్పుడు వారిలో ఉన్న ప్రభావాన్ని కూడా మనం మోస్తాం. ఎలీషా ఏలియాను ఖచ్చితంగా వెంబడించాడు, తేడా లేదు. అప్పుడు ఏలియా మీద ఉన్న అభిషేకాన్ని ఎలీషా రెండంతలుగా అనుభవించాడు. అది కష్టమే అన్నాడు, కానీ అనుభవించాడు. అలాగున మనం దేవుణ్ణి ఎంత దగ్గరగా వెంబడిస్తే అంత జీవం మనలోనికి వస్తుంది. దేవుడు పంపిన వారిని ఎంత దగ్గరగా వెంబడిస్తే అంత ప్రభావం వారి మించి మనకు కూడా వస్తుంది. నువ్వు మంచివాడిని వెంబడిస్తే మంచే వస్తుంది, చెడువాడిని వెంబడిస్తే చెడు వస్తుంది. నువ్వు అభిషేక్తుని వెంబడిస్తే అభిషేకమే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొందరు ఏమంటారంటే అభిషేకం రావడానికి ట్రాన్స్ఫర్ అవుతాయి ఏంటండి అంటారు. కాబట్టి బైబిల్లో బోల్డ్ అనే ఆధారాలు ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు హస్తనిక్షేపణ చేయడం ద్వారా తిమోతి అభిషేక్తుడయ్యాడు. మోషే హస్తనిక్షేపణ చేయడం ద్వారా జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు యెహోషువ. అఫ్కోర్స్ అదంతా దేవుడే భక్తునిలో ఉండి జరిగిస్తాడు. అది భక్తుని శక్తి కాదు, భక్తునిలో ఉన్న దేవుని శక్తి. రెండు ఒకటే కదా కిరణ్ పాల్ గారు అంటారేమో. నేనేమన్నా అది భక్తుని శక్తి కాదు, భక్తునిలో ఉన్న దేవుని శక్తి. ఇప్పుడు భక్తునిలో ఏముంది? శక్తి ఉంది కదా, కానీ అది భక్తుని శక్తి కాదు. ఎందుకంటే అది తన స్వతహాగా ఉన్న శక్తి కాదు, సర్వోన్నతుడైన దేవుడు తనలో ఉండి చేస్తున్న శక్తి కార్యం అది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనుషుడు గొప్పవాడా, మనుషుల్లో ఉన్నవాడు గొప్పవాడా? అందుకే లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు భక్తుడు. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నాయందు నిలుచుండునో నేను ఎవనియందు నిలుచుందునో వాడు బహుగా ఫలించును. ఇది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక ప్రథమమైన ఉన్నత విషయం మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏముంది అక్కడ? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అది ఇప్పుడు మనం ధ్యానించబోతున్న విషయం. నాకు వేరుగా ఉండి మీరు ఏమియో. అదేం మాట అండి? ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేదా? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? లోకమంతటి గురించి మాట్లాడుతున్నాడా? దేవుని పిల్లల గురించే మాట్లాడుతున్నాడా? లోకం గురించి కాదు. లోకం ఆయనను విడిచిపెట్టి ఎన్నెన్నో చేసుకుంటుంది, కానీ దేవుని పిల్లల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నాకు వేరయ్యుండి ఏమీ చేయలేరు. ఎందుకు చేయలేము చెప్పండి? ఇల్లు కట్టుకోలేమా? బండ్లు కొనుక్కోలేమా? మనకు నచ్చింది చేయలేమా? మనకు నచ్చిన మనుషులతో మాట్లాడుకోలేమా? మనకు నచ్చింది తినలేమా? ఆయనకు వేరయ్యుండి మనం ఏమి చేయలేకపోవడం ఏమిటండి? ఎన్నెన్నో చేసుకోగలం. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆయన లేకుండానే ఎంతో అందలం ఎక్కేశారు, గొప్పవారు అయ్యారు. నామకార్థ క్రైస్తవులు ఎందరో ధనికులయ్యారు, వ్యాపారాల్లో ఆరితేరిపోతున్నారు. దేవునికి దగ్గరగా ఉండడం చేతగాని వారు అందరూ అనేకుల్ని పని వాళ్ళుగా పెట్టుకుని యజమానులై కూర్చున్నారు. ఏం చేయలేకపోవడం ఏమిటంటే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. వాడికి మనసుకు నచ్చిందల్లా చేస్తాడు. అవునా? ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేమా అంటే చేతులు కట్టేయలేదు దేవుడు. మనకి ఫ్రీగానే ఉన్నాం, ఏదైనా చేసుకోగలం. కానీ ఈ వచనానికి అర్థం ఏమిటి అంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అన్న ఆ మాటకు అర్థం నిజంగానే మీరు ఈ భూమి మీద ఏ పని చేయలేరని కాదు.
ఆ మాటకు అర్థమే వేరు. ఆయనకు వేరుగా ఉండి నాడు చాలామంది సంఘం అంతా చేస్తూనే ఉన్నారు. కానీ నీవిక్కడ చేస్తున్న పని ఒకరోజు చూడాల్సి వచ్చినప్పుడు ఏమీ లేకపోతే ఏం చేసావు బాబు, నువ్వు ఏమీ చేయలేదు, నాకు వేరుగా ఉండని దేవుడే తీర్పు తీర్చే రోజు ఒకటి రాబోతుంది. ఎప్పుడది? పరలోక రాజ్యంలో కదా. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఎంత చక్కటి మాటలు అవి, భయాన్ని వణుకును పుట్టించే మాటలు అవి. ఏమండి, ఏమని ఉంటుంది అక్కడ చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూస్తారా? 23వ వచనం చూడండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. లూకా సువార్త 13:27. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగి పొండని చెప్పును. వీళ్ళు వచ్చి ఏమంటారో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీ పేరిట మేము ఎన్నెన్నో చేసాం, నీ పేరిట బోల్డని పనులు చేసామయ్యా, నీకు తెలియదా? చారిటీలు చేసాం, దాన ధర్మాలు చేసాం, దుప్పట్లు పంచాం, ప్యాకెట్లు పంచాం, డబ్బులు తీసుకొని ఓట్లు వేసాం, నీ పిల్లలమని పేరు చెప్పుకుంటూనే సిగ్గు లేకుండా ఆ పని చేసాం. ఇవన్నీ మేము చేసిన గొప్ప కార్యాలే. నిజంగా ఆయన భార్య అయితే ఆయన చెప్పింది ఇష్టపడుతుంది, చేస్తుంది. ఓట్లకు డబ్బులు తీసుకోవడం ఏంటండి సిగ్గుమాలిన పని? క్రైస్తవులు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే ఇక నుంచి అయినా మానుకో, మేము డబ్బులు తీసుకొని ఓట్లు వేయం, న్యాయమైన పరిపాలన చేసే వాళ్ళకే ఓట్లు వేస్తాం అనే తీర్మానానికి ప్రజలు రావాలి. కానీ కరెక్ట్ పర్సన్ నిలబెడతాడు, కరెక్ట్ పని చేస్తాడు. డబ్బులకు ఎప్పుడు ఆశపడకండి. దేవుడు నిన్నే ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు అనేకులకు. ఎవరైనా సరే పాస్టర్ గారికి తెలియదులే, మనం తీసుకొని వెనక పెట్టుకుందాం అంటే, పాస్టర్ గారిని కన్న దేవునికి తెలుసు, జాగ్రత్త, ఆయన చూస్తాడు. అప్పుడు అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అని. పొరపాటున ఆ పని చేయకండి. ఇప్పుడైనా కానీ ప్రక్షాళన చేసుకోండి. జరిగిందేదో జరిగింది, నీవు నేను లేకపోతే ఏమి చెయ్యలేవు అంటున్నప్పుడు మనం భూమి మీద అన్నీ చేసే వాళ్ళని చూస్తున్నాం. కానీ ఒక టైం వచ్చినప్పుడు, నాయనా నీ పేరిట నేను ఎన్నెన్నో చేశాను, నీ సేవే చేశాను అంటారా అనరా? ఇప్పుడు వాళ్ళు చేశారా లేదా? దయ్యాలను వెలగొట్టారా లేదా? అద్భుతాలు చేశారా లేదా? మందిరాలు కట్టారా లేదా? ఎన్నో దాన ధర్మాలు చేశారా లేదా? వారు కూడా సేవ చేశారా లేదా? చేసినా సరే ప్రభు ఏమంటున్నారు? నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, వారు ఆయన వలన చేసిన పనులు కాదు, అది ఆయనకు వేరే చేసిన పనులు. ఇప్పుడు చెప్పండి, ఆయనకు వేరే పనులు జరుగుతాయి జరగవా? చాలామంది అంటారు, బోళ్ళంత సేవ జరుగుతుందండి అక్కడ. బాబు, ఆయన చిత్తానికి కాని సేవలు ఎన్ని చేస్తే లాభమే ఉంది, ఎన్ని దాన ధర్మాలు చేస్తే లాభమే ఉంది. ఆయన చిత్తమై ఉన్న సేవ నువ్వు కొంచెం చేసిన ప్రతిఫలం అక్కడ ఉంటుంది నీకు కదా. అంట కదా, అదేంటది? కడవెడైనానేమి కరము పాలు, గంటెడైనా చాలు గంగి గోవు పాలు అంటారు సామెత. అలాగూ నీ పని నాణ్యతగా దేవుడు చెప్పిన చిన్న పని చాలు. అందుకే ఏమంటాడు, విస్తారమైన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈనాడు చాలామంది దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి వేరై ఉండి చేసేదే దేవుని సేవ అనుకుంటున్నారు. లిటరల్గా బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు అందరూ. కానీ మహాభక్తులు ఎందరో ఇంకా క్రైస్తవ్యంలో ఉన్నారు, నాయకులు ఎందరో ఉన్నారు. వారిని దేవుడు విజృంభించేటట్టు లేవనెత్తునుగాక. ఆమెన్. వాక్యానికి వేరుగా, దైవ చిత్తానికి వేరుగా మనం చేసే సేవలు కావు. కొందడు నోరు జారుతూ ఇష్టం వచ్చినట్టు డంబంగా మాట్లాడుతూ సేవ అనుకుంటాడు. కాదు, వాక్యానికి దైవ చిత్తానికి వేరుగా వెళ్ళేది సేవ కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి నీ పేరట నేను బోల్డంతా లిస్టు చూపిస్తే నాకు ఏమి కనబడట్ల, నీ పని లేనే లేదు ఇక్కడ అని కాల్చిన బూడిద చూపిస్తాడు. కాల్చిన బూడిద అన్నవేంటి కిరణ్ పాల్ గారు అంటారా? కొరింథీ పత్రిక మీరు చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి మొదటి పత్రిక 3:15 చూద్దాం. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఒకని పని కాల్చివేయబడిన తర్వాత అతనికి ఏం కలుగును? నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడును. అది ఇప్పుడు చెప్పండి, పని కాల్చబడుతుందా లేదా? కాల్చబడుతుంది. కాబట్టి దేవుని చిత్తానికి వేరైనటువంటి పని చేస్తే అది కాల్చబడుతుంది. ఒకవేళ నువ్వు నీతిమంతుడు యథార్థవంతుడు అయి ఉంటే మాత్రం ఓ మూలను ఉంచుతాడు పరలోకములో. అలా కాదు, రెండూ లేవు, ఇటు నీతి లేదు, క్యారెక్టరు లేదు, వ్యక్తిత్వం లేదు, ఇటు దేవుని చిత్తము కాదు. అందుకే నేను ఆ ఓటు ప్రస్తావన చేశాను. డబ్బుల కోసం వ్యక్తిత్వాలు అమ్ముకోకండి, న్యాయంగా ఉండండి, యథార్థంగా ఉండండి. నీకు లాభం తక్కువ వచ్చినా పర్లేదు, అందులో నేను ఫలించేటట్లు దేవుడు చేస్తాడు. బానిసగా వెళ్ళిన యోసేపును ప్రధానమంత్రిని చేయలేదు ఐగుప్తులో? రూపాయి లేకుండా పోయాడు, కానీ ఆ దేశానికి తిండి పెట్టేవాడు అయ్యాడు. నిన్ను చేయగలడు.
నోటి మాటతో విశ్వాన్ని సృష్టించినోడు అదే నోటి మాటను సెలవిచ్చి నిన్ను గొప్పగా చేయగల సమర్థుడు ఆయన. కానీ కొంచెంలో నమ్మకంగా ఉండవు. ఆయన అధికమైన వాటి మీద నియమిస్తాడు. ఆయనకు వేరే నువ్వేమి చేయలేవు. ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తేనే చేయగలవు. అక్కడ నీకు ఫలం ఉంటుంది, ఇక్కడ నువ్వు దీవించి బ్రతుకుబడతావు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమా? మనం ఆయనకు వేరుగా ఉండి ఏమైనా చేస్తే రికగ్నైజ్ అవుతుందా? ఆయన గుర్తిస్తాడా? గుర్తించడు. కొంచెమైనా చాలు. అధికమైన వాటి మీద దృష్టి పెట్టకండి. అత్యాశ మనల్ని బిలాములను చేస్తుంది. అత్యాశ మనల్ని కయ్యూనులను చేస్తుంది, కోరాహులను చేస్తుంది. అత్యాశ మనకొద్దు. అది కొంచెమైనా సరే దైవ చిత్త ప్రకారంగా ఉంటే మనం ఆయన పేరట ఏమి చేసినా ఫలిస్తాం. అప్పుడు మనం క్రీస్తునందు పడే ప్రయాస వ్యర్థం అవ్వదు. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. వ్యర్థం కాని పని చేద్దాం. కొంచెం చేసినా పర్లేదు. 100 కిలోమీటర్ల పొడవున పని చేసేసి ఏరా నువ్వు చేసిన పని ఏమీ లేదని దేవుడు అన్నాడు అనుకో, ఏం ప్రయోజనం? నువ్వు ఒక్క గ్రామంలో పని చేసినా కానీ ఖచ్చితమైన పని జరగాలి అక్కడ. ఏమేన్? ఊరికే వెదజల్లేస్తుంటే ఎట్లాగా? ఊరికే వెదజల్లొద్దు. పడాల్సిన నేలలోనే అవి పడాలి. కొంచెం జాగ్రత్త పడండి. ఆమేన్. కాబట్టి ఆయనకు వేరే ఉండి మనం ఏమీ చేయలేం. ఆయన చిత్తానుసారంగా ఆయన ఆలోచన ప్రకారంగానే వెళ్తేనే మనం ఏమైనా సాధిస్తాం. ఆలస్యమైనా పర్లేదు, అద్భుతం మాత్రం చేస్తాడు ఆయన. ఇలాగ మన వ్యక్తిత్వాన్ని కట్టుకుందాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, మమ్మల్ని మేము నీ చేతికి, నీ అధికారానికి అప్పగిస్తున్నాం. నీ యందుండి ఫలించడం అంటే ఏంటో నేర్చుకున్నాం. నీకు వేరైతే ఏం చెయ్యలేమని నేర్చుకున్నాం. ఈరోజు మాకు అర్థమైంది. మా మనస్సు నీ వాక్యము చేత ఈరోజు ఫలభరితముగా ఉంది. అందును బట్టి నీకు మహిమ కలుగును గాక. మమ్మలను మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉంటాడు. సర్వ సత్యమేవ జయతే. ఆమెన్.